హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో అమ్మవారి శారీ డ్రేపింగ్ బ్లౌజ్ పీసెస్తో చాలా తొందరగా ఒక 5 minutesలోనే పూర్తయిపోయే విధంగా శారీ డ్రేపింగ్ చూపిస్తున్నాను. ఈ శారీ డ్రేపింగ్ కోసం పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో బెనారస్ క్లాత్లో ఉండే పట్టు బ్లౌజెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ తీసుకుని ఒక్కొక్క దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ కదిలిపోకుండా అటు ఇటు మధ్యలో క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇలా బ్లౌజ్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బ్లౌజ్ తీసుకుని దానికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అదే విధంగా అటు ఇటు మధ్యలో క్లిప్స్ పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ ఊడిపోకుండా. ఇప్పుడు ఈ రెండు బ్లౌజ్ పీసెస్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. తరువాత అమ్మవారిని అలంకరించడానికి ఒక పీట వేసి దాని మీద క్లాత్ వేసాను. తర్వాత చిన్న సైజులో ఉండే బిందెని తీసుకుని దానిలోకి బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకుని ఆ బిందె వెనక నుంచి వేసుకోవాలి. ఇప్పుడు క్లిప్స్ తీసుకుని ఆ బ్లౌజ్ పీస్కి ఆ బిందెకి ఊడిపోకుండా కలిపి క్లిప్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చెంబుని తీసుకుని అందులో బియ్యం వేసి ఆ చెంబుకి స్టిక్ లాంటిది కానీ ఒక రోల్ పేపర్ లాంటిది ఏదో ఒకటి తీసుకుని ఇలా చెంబుకి తాడుతో కట్టేసుకోవాలి. తర్వాత ఈ కుచ్చిళ్ళతో కింద ఉన్న బిందె కనిపించకుండా ఇలా పిన్ పెట్టేసుకుని కవర్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకుని చెంబు వెనక నుంచి వేసుకుని దానికి కూడా కదలకుండా క్లిప్స్ పెట్టేసుకోవాలి చెంబుకి క్లాత్కి కలిపి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఆ రోల్ పైనుంచి వేసేసుకోవాలి. ఆ రోల్ కనిపించకుండా అక్కడ హ్యాండ్స్ ఉండే విధంగా కనిపిస్తుంది మనకి, అలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చిళ్ళన్నీ మనం పెట్టిన చెంబు కనిపించకుండా ఇలా నీట్గా సర్దేసుకోవాలి. తర్వాత నా దగ్గర గోల్డ్ కలర్ లేస్ ఉంది. ఆ లేస్ని వడ్డానంలో ఇలా పైన చెంబుకు కట్టేసుకున్నాను. ఇలా లేస్ కట్టిన తర్వాత ఈ కుచ్చిళ్ళన్నీ నీట్గా సర్దేసుకోవాలి. ఈ రోల్ కూడా కనిపించకుండా ఇలా బ్లౌజ్ పీస్తో కవర్ చేసేసుకోవాలి. తర్వాత నా దగ్గర ఉన్న జ్యువెలరీతో మొత్తం ఇలా అలంకరిస్తున్నాను. తరువాత ఒక కొబ్బరికాయ తీసుకుని పైనున్న చెంబులో ఇలా పెట్టేసుకోవాలి. తరువాత ఈ కొబ్బరికాయకి నా దగ్గర ఉన్న అమ్మవారి ముఖంతో ఇలా ఈ కొబ్బరికాయకి సెట్ చేస్తున్నాను. అమ్మవారి ముఖం వెనకాల డబల్ ప్లాస్టర్ వేసాను కనుక ఈ కొబ్బరికాయకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ అమ్మవారి ముఖ అలంకరణ కిరీటం డెకరేషన్ ఎలా చేసుకోవాలో నా ఛానల్లో వీడియో ఉంది. ఒకవేళ నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత ఒక ఎల్లో కలర్ చార్ట్ తీసుకుని అమ్మవారి అభయహస్తం వరదహస్తం కూడా ఇలా కట్ చేశాను. ఆ హస్తాలకి
పారాని పెట్టాను. ఈ హస్తాలు వెనుక డబల్ ప్లాస్టర్ వేసి అమ్మవారికి వేసిన దండకి ఇలా పెట్టేశాను. నా దగ్గర ఉన్న పూలమాలతో ఇలా అలంకరించాను. మా అమ్మవారి అలంకరణ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.